లోపల అయిందని చెప్తున్నారు కదా. సో పెట్టిండే బడ్జెట్ కి చూసే విఎఫ్ఎక్స్ కి నిజంగా ఇంకా ఎక్కువ అమౌంట్ పెట్టింటారేమో ఆ లెవెల్లో చేస్తారనమాట వర్క్ అయితే. సో ప్రొడ్యూసర్కి అయితే 100% చెప్తాను మంచి పైసా వసూలు అనమాట. మంచి టైంలో రిలీజ్ చేస్తారు. నార్త్లో అయితే వాళ్ళకి ఇంకా మంచి టైము. సో కాబట్టి ఓవరాల్గా మంచి మూవీ చూస్తానని ఫీల్ వచ్చింది. కాంపిటీషన్ బాగుంది కదా, కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు నేనే నైట్ 1 o'clock మూవీకి వెళ్తాను గుంటూరు కారం. అంటే ఎట్లా చూసే వాళ్ళు చూసేయచ్చు అనమాట. మనకు అన్ని మూవీస్ కవర్ చేయొచ్చు. బట్ ఈ కంటెంట్ విషయంలో ఏది బీట్ చేస్తుంది అంటే ఇప్పటివరకు నేను చూసినది ఒక సినిమానే కదా. గుంటూరు కారం చూసిన తర్వాత అడిగితే 2 సినిమాలు ఏది బెటర్ అంటే నేను అప్పుడు చెప్పగలను. సో ఇప్పుడైతే ఇదే కాబట్టి బీజిఎం బాగానే ఉంది. సాంగ్ కూడా ఒక సాంగ్ అయితే ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది, బాగుందన్నమాట. ఓవరాల్గా మూవీలో వచ్చేసి అన్ని ప్లస్లే. ఒకే ఒక మైనస్ ఏంటంటే అక్కడక్కడ స్లో పేస్ నరేషన్ ఉంటుంది, అదొకటే మైనస్. కానీ రిమైనింగ్ అంతా ప్లస్. హిందీలోనే ఇంకా బెటర్గా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే హిందీలో కార్తికేయ 2 మూవీని ఏ లెవెల్లో ప్రైజ్ ఇచ్చినారు వాళ్ళు. వచ్చేసి ఏ లెవెల్లో అక్లైమ్, ఏ లెవెల్లో అక్లాడ్స్ వచ్చినాయి. ఎందుకంటే అక్కడ వచ్చేసి జస్ట్ ఒక సీన్ వల్లనే అనుపమ్ ఖేర్ గారు వచ్చేసి కృష్ణుని ఎలివేట్ చేస్తారు కదా. ఈ మూవీలో కూడా అదే విధంగా సముద్రకని గారు వచ్చేసి ఇంకా హనుమంతుని ఎలివేట్ చేస్తారనమాట. ఆ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మన కార్తికేయ 2 అట్లాంటి ఒక 2-3 సీన్లు ఉంటే దీంట్లో 5-6 ఉన్నాయన్నమాట. సో డెఫినెట్లీ హిందీలో ఇంకా కార్తికేయ 2 కంటే బెటర్గా వర్కౌట్ అవుతుంది. అంటే స్టార్టింగ్ లో రవితేజ వాయిస్ వచ్చినప్పుడు ఎలా ఫస్ట్ హాఫ్ లో ఎలా అనిపించింది? బానే ఉంది. ఎంతైనా ఓల్డ్ రవితేజ గారి వాయిస్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. విక్రమార్కుడు కావచ్చు, ఆ స్లాంగ్ కావచ్చు, ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది. బట్ ఆ కోతికి క్యారెక్టరైజేషన్ అంతా కూడా బాగా ఫన్నీగా బాగా జనరేట్ అయింది అనమాట వాయిస్. చూపించినారు బ్రో. అంటే నిజం హనుమంతుని మనం చూసినట్లే ఉంటుంది అనమాట మనకు ఫీల్ వచ్చేసి. సో ఆ విధంగా చూపించినారు మనకు. కష్టం బ్రో, ఎందుకంటే సో యాక్టింగ్ కంటే ఇది కంప్లీట్లీ మూవీ వచ్చేసి కంటెంట్ మీద రన్ అయ్యింటే మూవీ అనమాట. తేజాకి ఇంకా మంచి గుర్తింపు రావాలంటే ఒక ఎక్స్ట్రాడినరీ కమర్షియల్ మూవీ తీసుకోవాల్సింది. రేటింగ్ నేను ఇవ్వలేను, బట్ డెఫినెట్లీ చాలా మంచి మూవీ. ప్రతి తెలుగువాడు, ప్రతి ఇండియన్ వచ్చి చూడాల్సిన మూవీ అనమాట. ఎందుకంటే మన చరిత్ర గురించి, ఆ సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, స్పైడర్ మ్యాన్లు కాదనమాట. మన ఇతిహాసము, మన చరిత్ర, మన హిస్టరీ, మన దేవుళ్ళ గురించి మనం ఇంకా వివరంగా తెలుసుకుంటాను. ప్రశాంత్ వర్మ గారు చాలా వివరంగా తెలిపినారు. సో ప్రతి ఒక్క చిన్న పిల్లవాడు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరూ వచ్చి హ్యాపీగా చూడొచ్చు. ఎలాంటి అభ్యంతరకరమైన సీన్స్ లేవు. మంచి మూవీ బ్రో. నాకు